మల్కాజ్గిరి పార్లమెంటు సమీక్ష సమావేశానికి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు గైర్హాజరయ్యారు. సంబీపూర్ రాజు మల్కాజ్గిరి టికెట్ ఆశించారు, కానీ టికెట్ రాజుకి దక్కలేదు. జ్వరం వల్ల తాను సమీక్షకు హాజరు కావడం లేదని సంబీపూర్ రాజు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి, ఎమ్మెల్సీ సమావేశానికి సంబంధించి అయితే సంబీపూర్ రాజు గైర్హాజరయ్యారు. అలాగే కేటీఆర్ కి కూడా ఆయన ఎంతో అత్యంత సన్నిహితుడుగా కూడా ఉన్నారు. సో దీనికి రాకపోవడానికి గల కారణాలేంటి సైదులు? ప్రసన్న, ఇక్కడ తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన మల్కాజ్గిరి పార్లమెంట్ సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్సీగా సంబీపూరి రాజు ఉన్నారు. ఇతను కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు. అయితే ఈ సమీక్ష సమావేశానికి సంబీపూరి రాజు గైర్హాజరయ్యారు. అయితే మొదటి నుంచి కూడా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించినటువంటి సంబీపూరి రాజు మొదట్లో 2 రోజుల క్రితం, అంటే ఎంపీ అభ్యర్థి ప్రకటన కంటే ముందు ఒక 2 రోజుల క్రితం కూడా అన్ని వార్తలు వచ్చాయి. సంబీపూరి రాజు ఆ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ కేసీఆర్ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. రాగిడి లక్ష్మారెడ్డి ఆ పేరును ప్రకటిస్తూ తను చెప్పడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా ఇటు సంబీపూరి రాజు టికెట్ ఆశించినటువంటి సంబీపూరి రాజు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి సమీక్ష సమావేశానికి సంబీపూరి రాజు గైర్హాజరయ్యారు. దీనిపై కేటీఆర్ కూడా ఆరా తీశారు. సంబీపూరి రాజు రాకపోవడానికి గల కారణాలు ఏంటని చెప్పేసి కూడా ఆరా తీయడంతో తను జ్వరం కారణంగా ఈ సమీక్ష సమావేశానికి హాజరు కాలేదని చెప్పేసి కూడా తను చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఏదైనప్పటికీ కూడా కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా సంబీపూరి రాజుకి పేరుంది. ఎందుకంటే కేటీఆర్ కేటీఆర్ సమీక్ష అంటే ఏ కార్యక్రమం అయినా సరే తను ముందుండి మరి అది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే తను ముందుండి మరి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. తను ఒకరోజు ముందు వెళ్ళి అక్కడ కేటీఆర్కి సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు సంబంధించి తానే దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. సో అలాంటి వ్యక్తి టికెట్ ఆశించాడు కాబట్టి మల్కాజ్గిరి టికెట్. సో ఇక కేసీఆర్ అనూహ్యంగా అటు సంబీపూరి రాజు పేరును పక్కన పెట్టి ఆ రాగిడి లక్ష్మారెడ్డి పేరును ప్రకటన చేయడంతో అప్పటి నుంచి అలకబూగినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. దానిలో భాగంగానే ఈరోజు మల్కాజ్గిరి సమీక్ష సమావేశానికి ఇటు సంబీపూరి రాజు గైర్హాజరయ్యారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సైదులు.